మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఈ బంగారం లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయింది. సో ఈ వాల్యుబుల్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ 1000 లైక్స్ అండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు A to Z అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతున్నది అని మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ మొత్తం వీడియో మిస్ అవుతారు. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్ చేయబడను. స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ చేయండి. ఇతని పేరు నాన్వేష్ అండి. ఇతను రీసెంట్గా కొన్ని తప్పులు చేశాడండి. ఆ తప్పులు ఏంటంటే, ప్రధానంగా ఇతను ఏమంటున్నాడంటే, భారతదేశంలో కుల మత గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి, క్యాస్ట్ ఫీలింగ్తో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. దాంట్లో ఇంకొక భయంకరమైన మాట అన్నాడు. హిందూ గుళ్ళపైన అసలు ఆ విగ్రహాలకు బట్టలు ఉండవు కదా, ముందు ఆ విగ్రహాలకు బట్టలు వేయండి అన్నాడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇతను అన్నమాట, హిందూ దేవాలయాలపైన ముందు విగ్రహాలకి గుడ్డలు వేయండి, హిందూ దేవాలయాలపైన విగ్రహాలకు బట్టలు ఉండవు కదా, ముందు వాటికి బట్టలు వేయండి అంటూ కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేశాడు. మరొక దారుణమైన కామెంట్ ఏం చేశాడంటే, మన భారతదేశంలో దళితుల పైన, క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ పైన ఎన్నో దాడులు జరిగి ఎంతో మందిని చంపితే కొంతమంది కామెంట్ కూడా మాట్లాడారు. రీసెంట్ గా తెలంగాణలో కులం పేరుతో ఒక ఆడ మనిషి కాలుతో ఆడ మనిషి చేతిలో ఉన్నటువంటి బిడ్డ ఒక 2 నెలల పాపను చంపితే ఈ సంఘటన సాక్షాత్ గుళ్ళో జరిగింది కదా. ఒక ఆడ మహిళను ఒక రెడ్డి కులస్తుడు ఎగిరి కాలుతో ఇతను ఉరితే నువ్వు తక్కువ రాకూడదని ఒక ఆడ మనిషిని తెలుగు 2 రాష్ట్రాల పేరు చాలా మంది సోషల్ మీడియాలో ఆడ మనిషి చేతుల్లో ఉన్నటువంటి అరెస్ట్ వారెంట్ కూడా కింద పడిపోయి చనిపోయింది. ఇతను మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు కామెంట్ అండి. ఆయన ఎందుకు మాట్లాడతారు? యేసుక్రీస్తు అది జరిగింది తెలంగాణలో, పాస్టర్ని అమ్మనా ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే దళితుల గురించి ఎవరు దాడులు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటూ 100 మాట్లాడారు అని నా మీద ఇంత గోలు పెడుతున్నారు. ఆయన ఇష్టం అండి, ఆయనకి మరొక మాట మనం అనకూడదు. 6 నెలలు తిరుపతి లడ్డు అనేది ఆయన మెయిన్ అనుకున్నారు. తిరుపతి లడ్డు అనేది 6 నెలలు తెలంగాణలో ఒక 2 నెలల పాప దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో కులం పేరుతో ఒక ఆడ మనిషి అన్నారు, కులం పేరుతో ఇన్ని దాడులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క దాంట్లో కూడా మాట్లాడలేదు. బైబుల్ లో యేసుక్రీస్తు కమెంట్ పెడతారు, అమ్మన బూతులు తిడుతున్నారు కదా, ఆయన మాట్లాడతారు. వెయిట్ చేయండి కదా, మాట్లాడతారు. ఏదో ఒక రోజు కొన్ని వీడియోలు చేశారండి. ఎప్పుడు లడ్డూ గురించి మాట్లాడుతున్నారు, కులం మత గొడవలు అవుతున్నాయి కదా, మరి మన భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అంటూ కొన్ని వివాదాస్పదమైన కామెంట్స్ చేశాడు. దీని గురించి మీ కామెంట్ అయితే చేయండి.